సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఆదివారం అమావాస్య సందర్భంగా కోకట్ సంగమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, భారీగా పాల్గొన్న భక్తులు. శానిటేషన్పై ఇంత నిర్లక్ష్యమా? మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్పై మండిపడ్డ కౌన్సిలర్ సంగీతా ఠాగూర్. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో అన్ని వర్గాలకు పండుగ తెచ్చింది. యాలల ప్రజాపాలన విజయోత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఘనంగా తాండూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు. పెద్దెముల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, విజేతలకు బహుమతుల పంపిణీ. తన మాతృమూర్తి జ్ఞాపకార్థం రోగులకు దుప్పట్లను పంపిణీ చేసిన లేవిడి జగదీశ్వర్. హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జనకు తాండూరు నుండి భారీగా బయలుదేరిన నాయకులు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా వికారాబాద్లో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఫెయిల్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అనంతగిరిపల్లి మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య. వెహికల్ పార్కింగ్ డూప్లికేట్ టెండర్ ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ఈవోపై చర్యలు తీసుకోండి, బాధితుడు గోపాల్ డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఆదివారం అమావాస్య సందర్భంగా యాలల మండలం కోకట్ సమీపంలో గల శ్రీ సంగమేశ్వర దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన రోడ్డు నుండి దేవాలయం వరకు భక్తులు బారులు తీరారు. సంగమేశ్వర దేవాలయ సమీపంలో ఉన్న త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగమేశ్వర స్వామి సమీపంలో గల శనీశ్వర స్వామి దేవాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగమేశ్వర స్వామి, శనీశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తలు భక్తులకు అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో వెలిసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి రోజు ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. తాండూరు మండలం దస్తగిరిపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. శానిటేషన్ విషయంలో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పన్మల్ గుప్తాకు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టారని కౌన్సిలర్ సంగీత ఠాగూర్ మండిపడ్డారు. ఆదివారం తన వార్డులోని వధశాలలో గేటు ఏర్పాటు చేయాలని, లేదంటే వధశాలలోని వ్యర్థాలు కుక్కలు బయటికి తీసుకువచ్చి పారవేస్తున్నాయని, దీంతో ప్రజలకు చాలా ఇబ్బందిగా మారిందని సంగీత ఠాగూర్ అన్నారు. తాను దగ్గరుండి వధశాల గేటును ఏర్పాటు చేయించానని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట టెంకాయలు కొట్టడంపై ఉన్న శ్రద్ధ శానిటేషన్ పై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ గా పెట్టుకుంటే ఇప్పుడు ఇది గేట్ ఎప్పటికప్పుడు క్లోజ్ ఉంటే ఇక్కడ ఎలాంటిది చూడండి, మీరు ఒకసారి అక్కడ కెమెరా తిప్పు, అక్కడంతా చూడండి, కమేలా నుంచి లోపల నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు బయటకు కుక్కలు తీసుకొచ్చి పడేయడం జరుగుతుంది. మరి ఎన్నిసార్లు నేను కమిషనర్ గారికి, చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటిపైన చిత్తశుద్ధి లేదు. ఎక్కడ పోయి కొబ్బరికాయ కొడదామా అనేది ఆలోచించుకుంటూ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి తీసుకొచ్చి పడేయడం జరుగుతుంది. మరి ఎన్నిసార్లు నేను కమిషనర్ గారికి, చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటిపైన చిత్తశుద్ధి లేదు. ఎక్కడ పోయి కొబ్బరికాయ కొడదామా అనేది ఆలోచించుకుంటూ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి తీసుకొచ్చి పడేయడం జరుగుతుంది. మరి ఎన్నిసార్లు నేను కమిషనర్ గారికి, చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటిపైన చిత్తశుద్ధి లేదు. ఎక్కడ పోయి కొబ్బరికాయ కొడదామా అనేది ఆలోచించుకుంటూ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఇలాంటి వాటిపైన చిత్తశుద్ధి లేదు. ఎక్కడ పోయి కొబ్బరికాయ కొడదామా అనేది ఆలోచించుకుంటూ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్లు కాదు. ముందు వార్డుల ఏంటి సమస్య, అతను వచ్చిన ఎవరు వర్కర్లు వచ్చి ఊకిపోతారో మళ్ళీ అదే చెత్త వచ్చి బయట పడుతుంది. ఏం శానిటేషన్? దీన్ని శానిటేషన్ అంటారా? మనం ఫస్ట్ బేసిక్ ఆ చెత్త బయటికి రాకుండా దాన్ని కాపాడుకోవాలి అని ఎన్నిసార్లు గేటు పెట్టండి అంటే చిత్తశుద్ధి లేక నిర్లక్ష్యంతో ఇలాంటి వార్డ్ నంబర్ 20 గాంధీనగర్లో మన కమేలా స్లాటర్ హౌస్ దగ్గర ఎన్నో రోజుల నుంచి గేటు విరిగి పక్కకు వాడి ఉంది. ఓపెన్గా గేట్ లేకుండా ఇక్కడ ఇది స్లాటర్ హౌస్ ఉండడము, కుక్కలు కానీ మరి వేరే జంతువులు కానీ లోపలికి వెళ్ళి వీళ్ళు క్లీన్ చేసుకున్నాక కూడా మళ్ళీ అవన్నీ దాని చర్మము, దాని వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఈ ఇండ్లల్లో, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు, ఇక్కడ బయట జల్లి ఇక్కడ ఉన్న అంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ ఉండడం జరిగింది. ఎన్నోసార్లు కమిషనర్ గారికి మరి జవాన్కి కమిషనర్ గారికి ఎన్నోసార్లు నేను రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ దీనికి ఈ గేట్ని పెట్టించండి సార్ అని ఎన్నిసార్లు అడిగినా చిత్తశుద్ధి లేదు. మన మున్సిపాలిటీకి చిత్తశుద్ధి లేదు.
ఫోకస్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక ప్రజాపాలన, శానిటేషన్ ఇలాంటివి ముందు ప్రయారిటీ తీసుకోవాలి. దేనివల్ల మనం వార్డు డిస్టర్బ్ అవుతుంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రాష్ట్రంలో అన్ని వర్గాలకు పండగ తెచ్చిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం యాలల మండలంలోని కోకట్, రాగాపూర్, కమల్పూర్, నాగసంబందర్, అన్నసాగర్, బాణాపూర్, అడల్పూర్, రాస్నం, పగిడ్యాల్, బాగైపల్లి, అచ్యుతాపూర్, ముద్దైపేట్ గ్రామాలలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని, ఇందిరమ్మ రాజ్యంలో ఏడాది పాలనలో అన్ని వర్గాల న్యాయం జరిగిందని అన్నారు. 50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, సన్న రకం వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. తాండూరులో పెండింగ్ లో ఉన్న రహదారుల నిర్మాణం ప్రారంభమైందని, ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, యాలాల పిఎస్ఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కర్ణం పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. రాక్షస పాలన సాగనంపి ప్రజాపాలన తీసుకొచ్చి దాదాపు 1 సంవత్సర కాలం అయిపోయింది. ఈ రోజు నేను మళ్ళా మీ దగ్గరికి, రేపు నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, ఓట్లు అయితే ఇక్కడ రాలే. మీరు ఆ రోజు తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మాకు ఏదైనా చేపించుకోవాలా, కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో నన్ను ఎమ్మెల్యేని గెలిపించారు. నన్ను ఎమ్మెల్యేని గెలిపించినందుకు నేను ఈరోజు కమాల్పూర్ కు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, దాదాపు సంవత్సరం నుంచి నేను ఏం పనిచేసిన మన ఊరికి, ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయనే ఉద్దేశంతో గ్రామానికి ఈరోజు కమాల్పూర్కు రావడం జరిగింది. కానీ వేరేతో కాదు, మీ సమస్యల దగ్గరుండి వినాలా, ఈయన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడే గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. దాంతోపాటు ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పరిగణలోకి తీసుకురావాలి, ఇది చాలా అందుబాటులో ఉంటది, దీనికి ఒక 4-5 లక్షలు కావాలని చెప్పి కూడా మన పెద్దలు అడిగారు. తక్షణమే 5 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నా, అది కూడా చేసుకోమని చెప్పిన. ఇప్పుడు కాలనీకి ఎస్సీ కాలనీకి పోయినాం, దగ్గరకు పోయినప్పుడు ఇప్పటికే 5 లక్షల రూపాయలు కూడా ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ పెట్టడం జరిగింది. అది జరపకపోతే ఎస్సీ కాలనీలో ఆ కాలనీలో ఎంతైతే అమౌంట్ అవుతుందో అంతా కూడా వినిపించి చేపించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకున్న, పని కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఇప్పుడే అనుమతి కానీ వేరే వాళ్ళు కూడా మాకు చేర్ల దగ్గర పోనీ ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. రోడ్డు ఆ కనెక్టివిటీ 100 మీటర్లు కలిపినట్లయితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ 100 మీటర్ల రోడ్డు కూడా చేయమని చెప్పి, అది కూడా లైట్ ఎస్టిమేషన్ ఏమని చెప్పినా ఖచ్చితంగా త్వరలో దాన్ని కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేపిస్తానని చెప్పి కూడా చెప్పుకుంటూ, ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అది ప్రెస్సింగ్ చేయించుకోమని చెప్తున్నాం. అది మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, నీళ్లు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్తున్నారు. ఖచ్చితంగా నీళ్ల సమస్యను కూడా ఖచ్చితంగా తీరుస్తాం. ఆ రోజు చెప్పిన మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నీళ్లు కూడా. కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్నేహితులు, ఆయన అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగదల్లి రవికుమార్, సయ్యద్ సాకిబ్ మీర్, వాలీపాషా, రహమాన్, నవీద్ తదితరులు పాల్గొన్నారు. प्रकाश आगे जा बे। हाँ निकालो निकालो।
भैया भैया एक मिनट हाँ राइट थोड़ा भैया एक मिनट अरे फोन कितना जी मतीन हाँ एक मिनट हाँ राइट राइट ओके एडवोकेट साहब हाँ राइट ओके ओके चलो हो गया आपका भी हो गया हाँ हो गया ओके हाँ राइट भास्कर हाँ राइट भास्कर खिलो भास्कर हाँ ओके हो गया भास्कर खिला हाँ राइट ओके नवाज भाई क्या खिलो हाँ राइट ओके अरे भैया इसमें हाथ मत डालो अभी ये मत करो रुको जरा हाँ हेलो हाँ राइट ओके अभी ओके हो गया ले लो साहब ये पीछे मतीन एक यहाँ से हटा दो नहीं तो पूरे पब्लिक हाँ ले తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పెద్దెముల్ మండలంలోని ఇందూర్ మారేపల్లి మంబాపూర్ తదితర గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మండల విద్యాధికారి నర్సింగరావు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నర్సింగరావు మాట్లాడుతూ మండల స్థాయిలో విజయం సాధించిన జేతలకు జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు కూడా ఉంటాయని తెలిపారు. వ్యాసరచన పోటీల్లో మొదటి స్థానంలో అంబిక పెద్దెముల్ బాలికల పాఠశాల, రెండవ స్థానంలో ఐశ్వర్య తట్టెపల్లి పాఠశాల, మూడవ స్థానంలో రవళిక కేజీబీబీ పాఠశాలలకు మండల విద్యాధికారి నర్సింగరావు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సింగరావుతో పాటు పెద్దెముల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు శంకర్, భీమయ్య, ప్రభాకర్, ప్రతిభ, రాజలక్ష్మి, సిఆర్పి నర్సింహులు, ఎంఐఎస్ కృష్ణ, ఎంఆర్సి సిబ్బంది, గురువన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ వ్యాసరచన పోటీకి. అంతా కూడా చూసిన మేము అందరం కూడా ఒక టీం ఏర్పాటు చేసుకుని బయోసైన్స్ టీచర్లతో ముగ్గురుతోని అన్ని కూడా మీరు రాసినటువంటి ఈ వ్యాసరచన అన్ని కూడా చూసి చాలా బాగా రాశారు. అందరూ కూడా అంటే ఏం రాయాలో కాంటెంట్ అనేది అందరూ కూడా బాగా రాశారు. కానీ దాంట్లో మనం బెస్ట్ తీయాలి కదా, అంటే రాసిన వాళ్ళ దాంట్లో అందరూ కూడా మంచి వేవి అనేది కొన్ని తీసినాము. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తాము. ఇంకా కూడా కొంచెం బాగా రాసిన వాళ్ళకి కన్సోలేషన్ ఇస్తాం అనమాట. కన్సోలేషన్ అంటే మీరు కూడా బాగా రాశారు కానీ మీరు కూడా పోటీలు ఉన్నారు, కాకపోతే అందరికంటే బెస్ట్ ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ తీసినాము. మరి ఇంకా కూడా కొంతమంది బాగా రాసిన వాళ్ళకు కూడా కొంచెం కన్సోలేషన్ ఇస్తాము. పార్టిసిపేషన్ కూడా చేసిన వాళ్ళకు కూడా బహుమతులు ఇస్తాము. అందరు కూడా ఇస్తాము. ఈ విధంగా మీ అందరు కూడా తీసుకుని మరి ఈరోజు అందరు కూడా ఈ యొక్క విజయోత్సవ సభలో పాల్గొన్నందుకు విద్యార్థులు అందరూ కూడా మండల తరఫున మీ అందరికి కూడా ఆశీస్సులు అందిస్తున్నాము. మన భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాసరచన పోటీలు కానీ, క్విజ్ పోటీలు కానీ పాల్గొని మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటారని మీ అందరితో కోరుతున్నా. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాకు అందరికీ మండలానికి సహాయ సహకారం అందించిన ముఖ్యంగా మేడం గారు, జిహెచ్ఎం గారు, సునీత మేడం గారికి మండల విద్యాధికారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి. మరి ఈరోజు సండే అయినా కూడా మాకు కోఆపరేట్ చేసి మరి ఈ సమావేశాన్ని ఈ వ్యాసరచన పోటీకి సహకరించినందుకు వారికి, వాళ్ళ స్టాఫ్, మన శంకర్ సార్ గారు తన మాతృమూర్తి జ్ఞాపక ప్రభుత్వ ఆసుపత్రిలో దుప్పట్లను పంపిణీ చేసినట్లు లేవిడి జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రోగులకు తాండూరు పట్టణానికి చెందిన లేవిడి జగదీశ్వర్ దుప్పట్లను పంపిణీ చేశారు. వీరశైవ యోధల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ మాట్లాడుతూ శీతాకాలంలో వృద్ధులు, చిన్నారులు, నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి దుప్పట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభకు తాండూరు నియోజకవర్గం నుండి మాలలు భారీ సంఖ్యలో బయలుదేరారు. ఆదివారం ఉదయం తాండూరు పట్టణం నుండి భారీ వాహన శ్రేణిలో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్, విజయకుమార్, శరణప్ప, కృష్ణ, గోపాల్, నరసింహులు, మల్లప్ప తదితరుల ఆధ్వర్యంలో మాలలు హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మాలల సింహగర్జనకు తాండూరు నియోజకవర్గం నుండి వచ్చినటువంటి మాల సోదర బంధువులందరికీ కూడా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి మాలల సింహగర్జన ముఖ్య ఉద్దేశం వర్గీకరణ. ఆగస్టు 1వ తారీఖు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానము వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవాలన్న విషయాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మాలలు కూడా వ్యతిరేకించడం లేదు. కాకపోతే వర్గీకరణ అనేది ఈ దేశంలో పార్లమెంట్ ఉంది. పార్లమెంట్లో చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా ఈ మాల మాదిగలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని లెక్కించిన తర్వాత ఈ వర్గీకరణ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని మేము మాలలందరూ కూడా ఈరోజు తాండూరు నియోజకవర్గం నుండి హలో మాల చలో హైదరాబాద్ అనే కార్యక్రమానికి సికింద్రాబాద్లోని పేరెడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ మరి దాదాపుగా 30-40 లక్షల మందితోని ఈ యొక్క ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మరి తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా ప్రతి మాల కార్యకర్తలు మాలోళ్ళు అందరూ కూడా ఏకదాటిగా ఈరోజు రోడ్డు పైకి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇదే విధంగా ఈ యొక్క మాలల ఐక్యత ఉంటే ముందు మనము అన్ని విధాలుగా మనము అన్ని పనులు తీసుకొని మరి మన ప్రజలకు మన ఇంకా ఉన్న అన్నదమ్ములకు మేలు చేసేందుకు మరి ముందలో ఉండి మనం పని చేయవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగుతూ ఉంటాయి. మరి అందరూ కూడా ఆలోచించి పెద్ద ఎత్తున ఇలాంటి ప్రోగ్రాంకు మొదటిసారిగా రావడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మాకు. అయితే ఈ ప్రోగ్రాంలో చాలా ముఖ్యంగా మన తాండూరు లోపల 4 మండలాల లోపల ఉన్నటువంటి నాయకులు చాలా ఒక వారం 10 రోజులు శ్రమపడి బాగా ఇచ్చేస్తే మాత్రం మరి ఇంత ప్రోగ్రాం సక్సెస్ కావడానికి కారకులు అయినారు. మరి దీనికి ముఖ్యంగా మా కృష్ణ గారు కూడా కీలక పాత్ర వహించారు. కాబట్టి మరి వారు కూడా ఈ మీడియా పరంగా మరి మా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి సమావేశానికి వచ్చిన మాల సోదరులకు మాల అభిమానులకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఈరోజు హైదరాబాదు ప్రోగ్రాము మాలల బహిరంగ సభ మాల గర్జన మీటింగ్ గురించి ప్రతి ఒక్కరూ ప్రతి పల్లె నుంచి తాండూరు కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాడే మాల. ఈరోజు హైదరాబాద్లో మహాసింహగర్జన సభకు ఇచ్చేసిన నా తోటి మిత్రులు సోదరులు ఈ యొక్క మా అందరి కూడా హృదయపూర్వక నమస్కారం జరుపుతున్నాము. మరి అదేవిధంగా ఎప్పుడు ఈ రకంగా ముందుకు వస్తే మాలల సింహగర్జన అనేది 100% సక్సెస్ అవుతారని నమ్ముతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇది ఫ్యామిలీ మ్యాటర్, ఏం కాదు, ఇంకోటి కాదు, నేను పెద్దాన్ని చిన్న సమస్య కానే కాదు. ఇక్కడ అందరూ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ రకంగా ముందుకు వచ్చినప్పుడే మనము తాండూరు లోపల నిజంగా మాలల సత్తా ఏందనేది రాజకీయ నాయకులు చూపించినట్లయితే కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. మరి సభకు మరి తాండూరు నియోజకవర్గ మాలమానాడు అధ్యక్షుడిగా పటేల్ కిష్టయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో మహాసింహగర్జన కొరకు మరి మండలాల నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్క యువకుడు రావడము సంతోషమైన విషయము. ఇదే రకంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని మనసారా కోరుకుంటున్నా. మరి ఈరోజు ఆ సింహగర్జన అనేది ఈరోజు ఇక్కడి నుంచి కమ్మస్కం 10-15,000 జనాలు తరలించడం జరుగుతున్నది. 10 బస్సులు కమస్కం ఒక 10-20 కార్లు. మరి ఈ రకంగా ఎప్పుడు కూడా తాండూరు లోపల లేదు. ఈరోజు చూపిస్తున్నాము. మాలల సత్యం అనేది కనిపెట్టాలా, చూపించాలి. ప్రతి ఒక్క యువకుడు ముందుకు రావాలి, తలెత్తి చేతెత్తి జై కొట్టి ముందుకు రావాలి. మన అంబేద్కర్ ఆశలకు మనకు అనుకూలంగా పనిచేయాలి. ఉద్యమం చేసు తప్పు కాదు, ఉద్యమం చేసి అన్ని సాధించుకునే అవకాశం మనకు దేవుడు కలిగిస్తారు.
కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుకు కార్తీక మాసం చివరి రోజు ఆదివారం అమావాస్య సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. వికారాబాద్ పట్టణంలోని రామాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. గత 14 సంవత్సరాలుగా పరమ పవిత్ర క్షేత్రమైన కాశీ నుండి నీటిని తెచ్చి నిత్య పూజలు అందుకుంటున్న శివలింగానికి ప్రస్తుత పవిత్ర కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు వివిధ దేవాలయాల్లో రుద్రాభిషేకం నిర్వహించి రామాలయంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. जत्राय नमः तस्मां जगते जगदीयते तस्मां बुद्धाय नमः नमो अग्नियाय प्रथमाय नमः आदिवेदाय नमः शीघ्राय दीप्याय नमः ऊर्जाय नमः विद्याय दीप्याय संग्रहे फिर बहुत बहुत मस्तक पर आरे फिर बहुत बहुत फुलारे फिर बहुत बहुत प्रतिजय जाले फिर बहुत नमः सबरभ्यो सबरभ्यो बहुत बहुत फिर बहुत बहुत मस्तक नमः ధర్మాలు పాటించండి, హాయిగా ఉండండి, డ్రెస్ కోడ్ పాటించండి, చిన్న చిన్న పిల్లలకు చెత్త డ్రెస్సులు వేయకండి, హాయిగా ఉండండి. ఒక హనుమాన్ చాలీసా చదవండి. మీరు దేవుడి దగ్గర 10 నిమిషాలు కూర్చోండి, మీ పిల్లలు కూర్చోబెట్టండి. రోజు ఒక లైన్ హనుమాన్ చాలీసా. మొదటి లైన్ ఉంది జయ హనుమాన జ్ఞాన గుణసాగర. సాగరం జ్ఞానం యొక్క సముద్రమే అక్కడ ఉంది కాబట్టి ఆ సముద్రంలో పిల్లలను స్నానం చేయండి. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా వికారాబాద్ ఆలంపల్లిలో వెలిసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कार्तिक मास कृष्णपक्षे अमावास्या महान्वासरे विशेषेण विशिष्टायां सुहितौ श्री विष्णु प्रणया श्री विष्णु प्रीत्यर्थम अज्ञान कोटि ब्रह्मांड नायकस्य लक्ष्मी अनंत पद्मनाभ संगता शक्ति संकल्पत्वेन हम ग्राममुखेन दीपासंकलनं च करिष्ये ध्यायामि ध्यानं समर्पयामि आकाशदेवता प्रग्रहं हरिद्रावती कुंकुम सौभाग्यं परिवर्तनं समर्पयामि कुंकुमं परिकल्पयामि गंधं परिकल्पयामि हरिद्रावती कुंकुम सौभाग्यं కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క సంవత్సరంలో చేసింది ఏమీ లేదని 6 గ్యారెంటీలు ఫెయిల్ అయ్యాయని చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. రైతులు సంబరాలు చేసుకోవాలి, కానీ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. 420 హామీలతో రైతులను మోసం చేసి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తెలంగాణ రైతులకు ఎంతో మేలు జరిగిందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. వాడు పోయిందని ఎంతో సంబరాలు, కొత్త ప్రభుత్వం వచ్చింది, అది మాది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతో అంతో ఆశ ఉండే రైతాంగం మొత్తము చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళేమో మీ నుంచి దివాలా తీసిన రాష్ట్రమే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఒక్క గ్యారెంటీ చక్కగా పెట్టుకుంటారు. ఏదో గింత ఇచ్చి గ్యారెంటీలు మేము అమలు చేస్తామని, ముఖ్యంగా రుణమాఫీ ఏమన్నారు రాగానే, ఇప్పుడు డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి, ఇప్పుడు ఏంది ఏడాది అయిపోయి ఇప్పటి వరకు అమలు కాలేదు. నిజంగానే రుణమాఫీ కావాలంటే 40,000 కోట్లు కావాలి. సార్, మీ పోరాటం టీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ పైన రాష్ట్రంలో? మాకెవ్వరితో పోరాటం, మేము ప్రజల పక్షాన ఉన్నాము, మా పార్టీని బలంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, బూడిదల వాడి పొర్లుతున్నారు, ఓవర్ తిట్టుకుంటున్నారు. మేము ఇవ్వని తిడతలేము, మేము ఓన్లీ అడుగుతున్నాము. ఈ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి?
మీరు ఎంతో మందికి 30% 40% వచ్చింది. సగం కంటే ఎక్కువ మంది రైతులకు రాలేదు. అయితే ఇప్పుడు రైతు పండుగ చేసుకుంటున్నాం. రైతు పండుగ రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ పార్టీలు కాదు. అరే మా ఇంట్లో సంబరాలు అయితే నేను చేసుకోవాలి, మీరు వచ్చి మా ఇంట్లో సంబరాలు చేసుకుంటేనేది. రైతుల సంబరాలు రైతులు చేసుకోవాలి. వాళ్ళు ఏడాది బచాయించిపోయినాం రాని పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది అయిపోయిందని పండుగ చేసుకోండి, కానీ రైతు సంబరాలు కాదు. అందరు రైతాంగము కాంగ్రెస్ రైతుల పండుగ అని చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి. అదే అంటున్నా, రైతుల పండుగ ఎవరు చేసుకోవాలి? రైతులు చేసుకోవాలి. రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసుకోవద్దు. రైతుల పండుగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు. అన్ని చేస్తాం, అన్ని సాధించడం అని. రైతాంగమేమో వాళ్ళ మీద ఆశ ఉండే ఇప్పుడు నిరాశ అయిపోయింది. రైతాంగం మొత్తం వ్యతిరేకత అయిపోయింది. ఈరోజు తెలంగాణ రైతాంగం బతుకుతుందంటే బీజేపీ వల్లనే. ఎట్లా అని అడగండి, ఒక్కొక్క రైతు కుటుంబానికి 63 నుంచి 75,000 ఏడాదికి ఇస్తున్నాం. ఎందుకంటే దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. మేము 23,000 కోట్లు మద్దతు ధర ఇచ్చి కొంటున్నాం. ఎందుకు అది కొంటున్నారు కాదు, అసలు భారతదేశంలో వరి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పండిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మనం తినేది 50 లక్షల టన్నులు అంటే 45-50 లక్షల టన్నులు అంటే పండించేది 2 కోట్లు 3 కోట్లు. అవసరం లేకున్నా కూడా రైతులను ఆదుకుంటేందుకు 23,000 కోట్లు ఇచ్చి కొంటున్నది ప్రతి ఏడాది. అదే కాక యూరియా డిఏపి 2,400 ఓన్లీ 300 రూపాయలకు ఇస్తున్నది, 90%. తర్వాత ఎన్నో 6,000 రూపాయలు ఇస్తున్నది. ఇవన్నీ కూడా రైతులు ఇవన్నీ లెక్క పెడితే ఒక్కొక్క రైతు కుటుంబానికి 63,000 కోట్ల కంటే ఎక్కువ ఇస్తున్నాం. అదే కాక మన్రేగా మన ఉపాధి హామీ మొత్తం మేమే ఇస్తున్నాం, మొత్తం అదో 12,000 కోట్లు. ఇవన్నీ కూడా చూస్తే గ్రామీణ ప్రాంతాన్ని రైతాంగాన్ని ఆదుకుంటుంది. ఎందుకు ఇక్కడ వికారాబాద్ చూడండి, వికారాబాద్ మున్సిపాలిటీ చూడండి. వికారాబాద్ మున్సిపాలిటీ ఎట్లా నడుస్తుంది? ఈ రోడ్లు నల్లాలు కరెంట్ ఎట్లా నడుస్తుంది? కేవలము ఇక్కడ ఉన్న వికారాబాద్లో ఉన్న వాసులు వాళ్ళ ఇంటి పన్నులు లేకుంటే ఈ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ట్యాక్స్ దీని మీద నడుస్తుంది. రాష్ట్రం నుంచి ఇచ్చేది ఏడాది నుంచి ఒక్క నయా పైసా వికారాబాద్కు రాలేదు. వికారాబాద్ మున్సిపాలిటీ ఒక్క నయా పైసా. మొన్న రివ్యూ చేస్తా మొత్తం వచ్చింది, సంఖ్యలు కూడా చూపెడతా. ఈ వికారాబాద్ నడిచేది కేవలము ఇక్కడ ఈ మనమేమో పన్నులు కడతారు, ఆ పన్నుల వల్లనే ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, ప్లస్ జిఎస్టీ కడతారు. కానీ కేవలం ఇక్కడ పన్నులు కట్టినవి ఇక్కడనే. రాష్ట్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ రావాలి, అవి రాలేదు. కేంద్రం నుంచి వస్తున్నాయ్యా, రాష్ట్రం నుంచి 100% రావాలి, కేంద్రం నుంచి 50%. ఓన్లీ కేంద్రం ఇచ్చినాయి అండ్ ప్రజలు ఇచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం నా పైసా ఇవ్వలేదు వికారాబాద్. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా రుణమాఫీ ప్రతి బ్యాంకుల దగ్గర మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనమందరం కూడా ఒక 40-40% మాత్రమే రైతు రుణమాఫీలు అయినాయి. మనమందరం మిగతా లిస్టు కూడా తీసుకొని మనం వారి పక్షాన అండగా నిలబడదాం. రైతు భరోసా ఇప్పటి వరకు ఎన్ని పెన్షన్లు అయింది కావచ్చు వికారాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఎంతమంది తులం బంగారం ఎక్కొట్టిండ్రు? 1,00,000 రూపాయలు, 1,116 ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్తే మేము దానికి తులం బంగారం ఎక్కిస్తామని చెప్పిండ్రు. ఎన్ని తులాలు అయినాయి, ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి, ఎవరిని మోసం చేసిండ్రు? ప్రతి చదువుకునేటువంటి ఆడపిల్లకు స్కూటీ ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈ రోజు 10 చదివిన వాళ్ళకు 10,000 అన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళకు 15,000 అన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళకు 25,000 అన్నారు, పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు అన్నారు. ఇప్పటి వరకు మన బిడ్డలందరూ కూడా ఒక్కరికన్నా వచ్చినాయా? ఎవ్వరికి రాలేవు. ఖచ్చితంగా మనం అంతా అడగాలి. 420 హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిందిగా మా జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గం అంతా కూడా మేము ర్యాలీ చేపడుతున్నాము. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా మలరబడ్డాము అదే తీరుగా మలరబడాలి. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రైతులమంతా మనం అందరం కూడా ఏకం కావాలి. ఏమన్నాడు? డిసెంబర్ 9 రోజు తొలి సంతకం రైతు రుణమాఫీ మీద పెడుతున్నాడని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కట్టెనెక్కి రుణమాఫీ పక్కన పెట్టేసింది, రైతు భరోసా ఎక్కొట్టింది. 10,000 నుంచి ఎకరానికి 15,000 ఇస్తాను. ఉన్న 10,000 కూడా ఎక్కొట్టినటువంటి రేవంత్ రెడ్డి దగులుపాటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిందిగా మనమంతా ఈ రోజు కాన్స్టిట్యూన్సీ వైజ్ గా మేమంతా బయలుదేరడం జరిగింది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే మన రాష్ట్ర బడ్జెట్ సుమారు 4
సుమారు మన అప్పు ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసింది. మొన్నటికి మొన్న ఏడాది పాలన వచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 లక్ష కోట్లు చేసింది. 7 లక్షలు ప్లస్ 1 లక్ష 8 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టింది. ఈ రోజు మనము రూపాయి ఒకదాన్ని వేసి సంసారం ఎంత నీట్ గా జరుగుతాం, అప్పు లేకుండా ఆమ్దాన్ని వచ్చేటట్టుగా చూసుకునే ఈ రోజు మన మీద కోట్ల లక్షల కోట్ల అప్పులు పెడితే మన ఎవరు తీర్చాలి? అప్పులు ఎవరు భూములు అమ్ముతున్నారు? పేదల అసైన్మెంట్ భూములు కూర్చుకొని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు అమ్ముతున్నాయి. ఈ రకంగా ఏడాది సందర్భంగా మనమంతా ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేయాలి. మేము ఎందుకు ఊరుకున్నామంటే 1 సంవత్సరం సమయం ఇవ్వాలి ఏ ప్రభుత్వానికైనా ఊరుకున్నాం. కానీ ఈ రకంగా అనంతగిరిపల్లిలో గల బాలల గురుకుల పాఠశాల మరియు బాలికల గురుకుల మైనార్టీ పాఠశాలను బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సందర్శించారు. ఆదివారం బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు జంగయ్య విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలో అసలు సమస్యలు జరుగుతాయి. ఆ సమావేశంలో ఇప్పుడు ఈడ గోదాంలల్లా మిషన్ల పక్కన వాస సౌకర్యం లేదు, సౌకర్యం లేదు. ఆ సమస్యలను ఆయన లేవనెత్తితే ప్రభుత్వాన్ని నిరీక్షించినట్టు సమస్యలు పట్టిస్తున్నాయి. ఆ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మీరు డైరెక్ట్ చెప్పకుండా కానీ మీకు నంబర్కు ఎస్టిమేట్ చేయండి, నంబర్కు బ్యాంక్ పెట్టండి అని మీకు చెప్తున్నాం. వెహికల్ పార్కింగ్ టెండర్ ఇచ్చి పత్రికలలో స్టేట్మెంట్లు ఇచ్చిన అనంతరం మోసం చేసిన దేవాదాయ శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని గోపాల్ అనే యువకుడు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిరా సంఘంలో వెలిసిన శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయ పార్కింగ్ కోసం టెండర్ కు పిలిచి టెండర్ ను దక్కించుకున్న అనంతరం దేవాదాయ శాఖ అధికారి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గోపాల్ అనే బాధితుడు మండిపడ్డారు. తాను టెండర్ దక్కించుకున్న అనంతరం మాయమాటలతో బాధ్యతారహితంగా మాట్లాడుతూ వాహనాల పార్కింగ్ టెండర్ ప్రకారం నియమ నిబంధనలు పాటించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గోపాల్ అన్నారు. టెండర్ ను క్యాన్సిల్ చేసి తన డబ్బులు తనకు ఇవ్వాలని లేదా టెండర్ అన్నా ఇవ్వాలని గోపాల్ డిమాండ్ చేశారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్న యువపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని గోపాల్ డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు గోపాల్, సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల నివాసిని. జరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం నందు గత 4 నెలలు 5 నెలల క్రితం వెహికల్ పార్కింగ్ అని ఇక్కడ టెండర్కు వేలంపాటకు పిలవడం పేపర్ స్టేట్మెంట్ ద్వారా నాకు తెలియడంతో వేలంపాటకులో పాల్గొని 2,65,000కు వేలంపాటని దక్కించుకున్నాను. సో అయితే ఈ వేలంపాట దక్కిన తర్వాత యథావిధిగా పార్కింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ సరిగ్గా కమాన్ దగ్గర అక్కడ ఉండి అక్కడ తీసుకొని వెహికల్స్ ఇక్కడ గెస్ట్ హౌస్ రాఘోజీ గెస్ట్ హౌస్ కళ్యాణ మండపం అనేది మేము టెంపుల్కు లీజుకు తీసుకున్నాము, దాంట్లోకి పంపించుకోండి అని తెలియజేశారు. సరేలే అలాగైతే సరే ఓకే సార్ అని చెప్పేసి మేము ఆ కమాన్ దగ్గర 1 వారం రోజులుగా అక్కడ మేము పార్కింగ్ వసూలు చేయగా స్థానికులు అక్కడ వేరే వాళ్ళు వచ్చేసి అక్కడ కమాన్ దగ్గర డబ్బులు తీసుకోవద్దు, మీరు ఇక్కడ తీసుకోవడం కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి తీసేయండి మీరు అనడంతో నేను ఈవో గారి దగ్గరికి వెళ్ళేసి సార్ ఇలా అంటున్నారు, మరి నేను ఎక్కడ తీసుకున్న డబ్బులు అంటే మీకు పార్కింగ్ ప్లేస్ ఎక్కడైతుందో అక్కడ తీసుకోమని అంటున్నారు బయటి జనాలు, మరి ఇట్లా అయితే ఎలా సార్ అంటే సరే అట్లయితే అట్లా అంటున్నారు కదా, కొద్దిగా ముందుకు తీసుకోండి, మరి బయట వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు కదా నేనేం చేయలేను అంటే మరి మీరు బాగా చెప్తూ మీరు టెండర్ పిలిచే కదా మీరు ఇచ్చారు నాకు, మరి ఇప్పుడు ఇట్లా అబ్జెక్షన్లు అవుతున్నాయంటే దానికి ఏం లేదు, ఇక వాళ్ళు అబ్జెక్షన్ చేసినప్పుడు ఇక మనం ఏం చేస్తాము, మీరు కొద్దిగా ముందుకు చేసుకోండి, ఆ పార్కింగ్ ప్లేస్ ఎక్కడైతుందో అక్కడ గేట్లు పెట్టేసుకొని తీసుకోండి అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఇంకొక 1 నెల వరకు ఇక్కడ గేట్లు పెట్టేసుకొని వెహికల్స్ ఇక్కడ రాఘోజీ కళ్యాణ మండపంలో పంపించుకున్నాక ఇంకా మరికొందరు మళ్ళీ వచ్చేసి మళ్ళీ భక్తులు కానీ వేరే వాళ్ళు కానీ
గ్రామ ప్రజలు కొందరు ఇక్కడ వచ్చేసి బోర్డులు రోడ్డుకు అడ్డంగా ఇల్లీగల్గా ఎందుకు పెడతావు, ఇక్కడ వసూలు చేయొద్దు, మీరు కరెక్ట్ కాదు, మీకు పార్కింగ్ ఎక్కడ ఇచ్చిర్రు, లోపల ప్లేస్ ఉందన్నారు కదా, లోపల కూర్చోండి, లోపల ఏదైతే వెహికల్ వస్తుందో లోపలికి వెహికల్కి మాత్రమే ఇవ్వండి, బయట పెట్టుకున్న వాళ్ళకి అసలు కూడా తీసుకునొద్దు, మీరు ఇల్లీగల్గా ఇక్కడ బోర్డులు ముందుగా తొలగించేసేయండి అని గ్రామస్తులు అనడంతో, సార్ మరి ఇదేం పరిస్థితి, నాకు 2,60,000 రూపాయలు పెట్టాను, నేను ఇక్కడ ఒక 6-7 మందిని నేను పనికి పెట్టుకున్నాను, వాళ్ళకి నేను ఇవ్వడానికి కూడా డబ్బులు సరిపోతలేదు, మరి ఇలా అంటున్నారు, మరి ఎట్లా సార్ అంటే అలాగైతే మరి ఇక నేను ఏం చేయలేను గోపాల్, మరి అబ్జెక్షన్ చేస్తారు కదా, మొత్తానికి ఇక్కడ నుంచి ఇక నేను పార్కింగే మొత్తానికే తీసేయాలనుకుంటున్నా, నాకు కూడా ప్రెజర్ అవుతుంది, వీళ్ళు నాకు టెండర్ కాపీలు అది ఇది అడుగుతున్నారు, మరి నేను మొత్తానికి చేయాలంటే మీరు ఇవ్వలేరు కదా సార్, నాకు కూడా ఇవ్వలేరు, నాకు కూడా పబ్లిక్ జనాలు అదే అడుగుతున్నారు, మరి టెండర్ తీసుకున్నావు, నీ టెండర్ కాపీ ఏది, నీ టెండర్ కాపీ చూపించు అంటే అంటున్నారు, మరి మీరు టెండర్ కాపీ ఇవ్వలేదు, మరి టెండర్ క్యాన్సిల్ చేస్తానని అంటున్నారు, మరి లెటర్ రాశాను, మరి ఆయన ఏం చేశారు, ఒక వారం తర్వాత మరి లెటరు ఇక్కడ ఆఫీస్లో లెటర్ ఉన్నది తీసుకోండి, అది క్యాన్సిల్ అవుతున్నట్లు టెండర్ అని అంటే, మరి నాకు టెండర్ కాపీ నాకు ఇవ్వలేదు ఇప్పటి వరకు, నాకు ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారు సార్ అని అంటే, లేదు గోపాల్ నువ్వు పర్సనల్గా నువ్వు ఆఫీస్కు నువ్వు ఒక్కడే వచ్చేసాయి, వేరే ఎవరికి తీసుకురాకు, ఆఫీస్కు నువ్వు ఒక్కడే రా అని చెప్పేసి నాకు పిలిపించుకున్నాడు. ఇక ప్రాబ్లం ఇది అవుతుంది గోపాల్, ఇక నాకు ఆఫీస్ నుంచి ఎండోమెంట్ ఆఫీస్ నుంచి కూడా నాకు ప్రెజర్ పెరిగింది, ఇది టెండర్ మొత్తానికే క్యాన్సిల్ చేస్తున్నా, ఇక్కడ పార్కింగ్ మొత్తానికే క్యాన్సిల్ చేస్తున్నా, ఇక్కడ ఎవరు కూడా పెట్టరు, ఒకవేళ నేనున్నా కూడా పెట్టరు, వేరే వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ ఎవరు కూడా పెట్టలేరు, ఇక మొత్తానికే క్యాన్సిల్ చేస్తున్నా, నీ డబ్బులు ఏమున్నాయి, నీ డబ్బులకు నీకు ఇచ్చేస్తాను, నేను ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తానని అన్నాడు. అంటే సరే సరే ఇక దాని ఏముంది మొత్తానికి క్యాన్సిల్ చేస్తా అంటే, మరి నా డబ్బులు నాకు తొందరగా ఇస్తే బాగుంటుంది అంటే, దానికి కూడా డబ్బులు ఇప్పటి వరకు కూడా నాకు డబ్బులు కొన్ని ఇచ్చేసి మొత్తం ఇచ్చానని మరి దౌర్జన్యంగా నాకు మాట్లాడడం సార్ కరెక్ట్ కాదు. ఇలాంటి సార్ పేరు శశిధర్, ఈవో శశిధర్ గారు. ఇక అన్ని డబ్బులు అన్ని ఆల్రెడీ ఇచ్చేసాను, మొత్తం పే చేశాను అని అంటున్నారు, నాకు ఇవ్వలేదు ఇంకా ఇప్పటి వరకు కూడా, నాకు ఇస్తా ఇప్పుడు ఇస్తా, ఇంకో నెల ఇస్తా, ఇంకో తర్వాత నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పేసి సడన్లీగా ఈరోజు అమావాస్య కాబట్టి చక్కగా వచ్చేసి వెహికల్ పార్కింగ్ అనేది చెప్పేసి ఇక బాజాబ్తో ఒక హోమ్ గార్డుకు పెట్టేసి రోడ్డుకు అడ్డంగా ఇల్లీగల్గా బండ్లకు ఒక లోపలికి పంపించుకొని పార్కింగ్ వసూలు చేయడం మొదలు పెట్టాడు. నాకు తెలియడంతో ఇక్కడికి వచ్చేసి ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ బంద్ చేస్తారా లేదా అని వచ్చేసి గేట్లు పక్కకి జరిపడం జరిగేసి నాకు తగిన న్యాయం చేస్తారని ఇలాంటి ఈవో గారిని పై చర్య తీసుకొని తక్షణమే పై అధికారులు సస్పెండ్ చేస్తారని కోరుచున్నాను. నమస్కారం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.